అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి సరిగ్గా 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. సో ఈ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి అంటే వైసీపీ వాళ్ళు చాలా మంది ఏమంటున్నారంటే ఈ 1 ఇయర్ లో అసలు ఏం చేసింది కూటమి ప్రభుత్వం, ప్రజలకు ఏం సేవ చేసిందని కొంతమంది నిలదీస్తున్నారు. సో వాళ్ళకి ధీటుగా అంటే చాలా శాఖలు ఉంటాయి కదా సో ప్రభుత్వంలో, అవన్నీ కాకుండా కేవలం రెండే శాఖలు తీసుకుని వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ 2 శాఖల్లో ఏం జరిగింది, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ 2 శాఖలు ఏం అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. సో ఆ 2 శాఖలు ఏంటి అంటే విద్య, ఐటీ శాఖలు తీసుకుందామండి. సో గత ప్రభుత్వంలో విద్య, ఐటీ శాఖల మంత్రులు ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కొంతకాలం చేశారు, 2.5 years. తర్వాత 2.5 years బొత్స సత్యనారాయణ గారు చేశారు. మరి ఐటీ శాఖ మంత్రి ఇంక ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో మరి గుడివాడ అమర్నాథ్ గారు. సో ఆయన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రి ఎవరంటే నారా లోకేష్ గారు. సో వీళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ప్రజెంట్ ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తున్నారు అన్న మీద మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ విద్య ఐటీ శాఖల మీద డిఫరెన్స్ కోసం అసలు ఏం చేస్తారు అనే దానికి ఒకే ఒక్క ఎగ్జాంపుల్తో ఒక్క వీడియోతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం, 3వ పేజ్ లక్ష్మీపార్తి గారి సందేశం, 4వ పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ సందేశం. దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కంపెనీ సభ్యులకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పేజీలు అధ్యక్ష. 9 పేపర్లు, 10 లక్షల పుస్తకాలు. కేవలం ఇంప్రూవ్మెంట్ గురించి 10 లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష. సుమారుగా 30 పైసలు ఖర్చు అవుతుంటే 30 లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ తొలగించిందని సేవింగ్ చేశాం. సంవత్సరానికి 30 లక్షలు. సో నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు అంటే సో ఇంటర్లో ఉన్న ఒక సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ మాత్రమే తీసుకున్నారు ఒక ఎగ్జాంపుల్ కోసం. ఆయన ఏమంటున్నారంటే ఒకసారి మీరు ఫ్రంట్ పేజ్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది, అలాగే తర్వాత లక్ష్మీ పార్వతి గారి ఫోటో, అలాగే ఒక 9 పేజీలు వేస్ట్ అవుతున్నాయి. ఆ 9 పేజీలకి ఖర్చు 30 పైసలు అవుతుంది ఒక్క పుస్తకం మీద. సో మరి ఎంతమంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు విద్యార్థులు, ఇంటర్ చదివే వాళ్ళు. 10 లక్షలు అంటే 30 లక్షల రూపాయలు ఏకంగా సేవ్ చేయొచ్చు ఒక్క ఏడాదిలోనే అని చెప్పేసి లోకేష్ గారు అయితే చెప్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి. 30 లక్షల రూపాయలు చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష. అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష. పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ విద్యా కానుక చిత్రం అధ్యక్ష. పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష, దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో. బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష. బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టినారు. ఎంత ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు అధ్యక్ష. సో ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాగ్ కావచ్చు, స్టూడెంట్స్కి ఇచ్చిన బెల్ట్ మీద, ఎక్కడ పడితే అక్కడ నోట్బుక్ మీద కూడా, వర్క్ బుక్ మీద కూడా జగన్ గారు ఫోటో వేసుకుని పబ్లిసిటీ చేసుకున్నారు. దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు జోబుల నుంచి ఏమైనా తీసి పెడుతున్నారా? లేదు, అంతా ప్రజాధనంతోనే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సో ఇదంతా వేస్ట్ ఖర్చు అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. సో ఇప్పుడు అదంతా ఎప్పుడు చెప్తున్నారు, ఈయన గత ప్రభుత్వంలో ఇలా చేశారు అని. సో ఇప్పుడు మరి ఈయన విద్యాశాఖ మంత్రి కదా, సో ఈయన ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోకి ఇచ్చిన చిక్కి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోకం పెట్టి బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గిఫ్ట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం. ఇక్కడ కూడా మనం ఇస్తున్నాం వర్క్ బుక్స్ ఎక్కడ కానీ నో ఫోటోస్. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు, ఎవరు ఫోటో లేదు. చాలా క్లియర్ మెసేజ్, మంచి మోటివేషన్ కోర్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను జరిగింది, ఎస్పీ గారు నేను చెప్పాను అధ్యక్ష. అంటే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ లో పిల్లలు చదవాలి, అంతేగాని మన ఫోటోలు కాకుండా రుద్దకూడదని ఆలోచనతో చేశాం అధ్యక్ష. అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు, పేర్లు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. సో చూసారు కదండి, ఈ ఒక్క వీడియోతోనే గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడొచ్చు. ఆయన ఏం చెప్తున్నారు, సో గత ప్రభుత్వంలో పబ్లిసిటీ చేసుకున్నారు, చాలా అధిక ఖర్చు అయ్యింది. ఇక్కడ మేము చూసుకుంటే బ్యాగ్ మీద మా ఫోటోలు లేవు, అలాగే బెల్ట్ మీద కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే గురువు, ఒక గురువుకి అందరికీ కూడా టీచర్స్ ఆయన బర్త్డేని మనం టీచర్స్ డేగా మార్చుకుంటాం కాబట్టి, జరుపుకుంటాం కాబట్టి ఆయన ఫోటో వేసి ఆయన గౌరవిస్తున్నాము. అలాగే చిక్కీ మీద కావచ్చు, ఎక్కడ మీద కూడా మా పబ్లిసిటీ లేదు, పిల్లల్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో మరి లోకేష్ గారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే తెలిసిపోతుంది కదా, ఇది అంటే ఈ పబ్లిసిటీ ఖర్చులు పక్కన పెడితే ఆ వచ్చే డబ్బులతో ఎంతమందికి సేవ చేయొచ్చు, అదొకసారి ఆలోచించారా? అది లేదు. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే అంటే గత ప్రభుత్వం పిల్లల ద్వారా ఎలా మత రాజకీయాలు చేశారు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఏంటో వీడియోలో చూద్దాం ఒకసారి.
పిల్లలకందరికి ఇచ్చారు. వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో, నవరత్నాల బొమ్మతో ఉంది అధ్యక్ష. దీంట్లో ఈ 309 పేజీలో అధ్యక్ష, గాడ్ అంటే ఏమిటి, అర్థం ఏమిటి అని దీంట్లో రాయాల్సింది. డిక్షనరీ ఇంగ్లీష్ టు తెలుగు. గాడ్ అంటే ది వన్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ఇన్ ది వరల్డ్. ఈ విశ్వాసాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవులు మరియు యూదు మతస్థులు నమ్మే దైవము అని రాసి ఉంది అధ్యక్ష. ఎంత దారుణమో చూడండి అధ్యక్ష. చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా ఇతర మతాల మీద ద్వేషం కేవలం ఒక మరి ఇస్లామునో లేకపోతే క్రిస్టియన్లను ప్రమోట్ చేసే విధంగా మరి మీరేం చేశారండి అదే సందర్భం. సో చూసారు కదండి ఈ వీడియో. అంటే చిన్నపిల్లలు చదువుకున్న ఒక డిక్షనరీలో ఆయన పేజ్ నెంబర్ చెప్పారు కదా, ఆ పేజ్ నెంబర్కి వెళ్తే గాడ్ అంటే డిక్షనరీ అంటే మనందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్క పదానికి అర్థం అది ఏ భాషలో ఉంటే ఆ భాషలో మన అర్థం తెలుసుకోవడానికి. సో గాడ్ అంటే అక్కడ మీనింగ్ ఏం చెప్పారంటే, ఒక ఇస్లాం వాళ్ళు అలాగే క్రైస్తవులు, యోధులు వీళ్ళంతా కూడా పూజించే దైవం అని రాశారు తప్ప ఎక్కడ కూడా హిందూ మతం గురించి రాయలేదు. అంటే పిల్లలు ఇక్కడి నుంచే డైవర్ట్ అవుతూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏం చదువుకుంటాం అదే నమ్ముతాం కదా. సో పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఒక ఆ డిక్షనరీలో అలా అయితే పొందుపరిచారు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. సో మరి దీన్ని ఎలా సవరణ చేశారు అంటే, కూటమి ప్రభుత్వం ఎలా సవరణ చేసింది అంటే అది కూడా చూద్దాం ఒకసారి. సందర్భంలో మొన్ననే మన మంత్రి గారు లోకేష్ బాబు గారు పిలిచినప్పుడు మాకు ఈ డిక్షనరీ కూడా ఇచ్చారండి. పిల్లలకి ఇవ్వబోతున్నామనే డిక్షనరీ అధ్యక్ష. గాడ్ అంటే ఏమిటి అని రాసింది. గాడ్ అంటే ది సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ ప్రాక్టీసెస్. అంటే దేవుడు సృష్టికర్త, భగవంతుడు అని రాసింది. సో చూసారు కదండి, ఏదైతే గాడ్ మీనింగ్ ఉందో దాన్ని తీసేసి గాడ్ అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రకరకాల మతాలు ఉంటాయని అర్థం వచ్చేటట్టుగా రాయడం జరిగింది. సో ఇక్కడే మనం చాలా వరకు గమనించవచ్చు గత ప్రభుత్వం ఎలా డైవర్ట్ చేస్తుంది ప్రజల్ని, సో ఈ ప్రభుత్వం ఎలా సరిదిద్దుతుంది తప్పుల్ని అన్నట్టుగా మనం బాగా గమనించవచ్చు. ఈ ఒక్క విషయమే కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు దాకా అంటే మనం కేవలం విద్యాశాఖలో మాత్రమే చూసాం. సో ఇప్పుడు ఐటీ శాఖలో, సో మరి ఈ ఐటీ శాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి, సో మరి గత ఐటీ శాఖ మంత్రి మనందరికి బాగా తెలుసు, మన రాష్ట్రాన్ని ఎంత బాగా అభివృద్ధి చేశారో కూడా తెలుసు, గుడివాడ అమర్నాథ్ గారు. సో మరి ఆయన ఏమన్నాడు, దావోస్కి వెళ్ళి కంపెనీలు తీసుకురండి అయ్యా బాబు అంటే, మాకు చలిగా ఉంది మేము వెళ్ళలేము, అక్కడ చాలా చలిగా ఉంటుంది మేము వెళ్ళలేమని చెప్పారు. సో అభివృద్ధి ఏం చేశారు, ఏం కంపెనీలు తీసుకొచ్చారంటే అప్పుడాలు అంటారు, అవంటారు ఇవ్వంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో మన రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేయడానికి ఈ గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సో మరి దానికి అంటే ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఏం చేశారు అన్నది ఒకే ఒక్క పోస్ట్లో మనం చూపిద్దామండి. సో మనం చూసుకున్నట్లయితే మీరు రాష్ట్రానికి ఏ అభివృద్ధి చేశారు, ఏ కంపెనీలు తీసుకొచ్చారని చాలామంది వైసీపీ నాయకులు అడుగుతూ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే, సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా లోకేష్ గారు దావోస్కి వెళ్ళి కావచ్చు, లేదంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ అయ్యి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన కంపెనీస్ అండి. ఒకటి గూగుల్, అలాగే టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ, డైకెన్, ఎస్సీఎల్, అలాగే సుల్జోన్, లూలు, ఎల్జీ, రిలయన్స్. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చిన కంపెనీస్ అండి. సో చెప్పారు కదా, అంటే ఐటీ శాఖ మంత్రి అయ్యి ఏం చేస్తున్నారు అన్నారు కదా. సో గత రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో, దావోస్కి వెళ్ళడం పక్కన పెట్టండి, ఒక్క కంపెనీ కానీ ఒక్క ఉద్యోగం కూడా చూపించలేకపోయారు. అలాంటిది ఇక్కడ ఎంత ఒక గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఏకంగా టీసీఎస్లో అయితే ఏకంగా ఎకరానికి 99 పైసలకి లీజ్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వరుస క్లస్టర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ బిగ్ కాంట్రవర్సీ ఏంటంటే, వైసీపీ నాయకులు ఏమన్నారు, వరుసకు కూడా ఎకరాకి 99 పైసాకి ఇచ్చారు అని చాలా వాదనలు అయితే వినిపించారు, ఆరోపణలు అయితే చేశారు. సో ఇదే విషయం మీద నారా లోకేష్ గారు, మహానాడు వేదికగా నారా లోకేష్ గారు, నేను గనక ఈ వరుస కంపెనీకి 99 పైసలకే నేను లీజ్కి ఇచ్చుంటే గనక నిరూపించండి, మీరు నిరూపిస్తే వెంటనే నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో అదైతే నిరూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జరిగితేనే కదా, ఆరోపణలు అయితే ఎవరన్నా చేస్తారండి, అవి జరిగితే మాత్రమే నిరూపించగలరు. ఇలాంటి ఆరోపణలు చేశారు, ఓపెన్ ఛాలెంజ్ చేశారు లోకేష్ గారు, అదైతే మరి నిరూపించలేకపోయారు. ఇక్కడ తెలిసిపోతుంది కదా ఇవన్నీ దొంగ నాటకాలని. అలాగే లోకేష్ గారు అధికారంలోకి రాకముందు, కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు రెడ్ బుక్ అనేది ఒకటి ప్రస్తావించారండి. ఆ రెడ్ బుక్ ఒకటి తీసుకొచ్చి ఎవరైతే ఈ ప్రభుత్వంలో, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దారుణాలకు ఒడిగట్టారో వాళ్ళందరి పేర్లు ఇందులో ఉన్నాయని చెప్పి ఆ రెడ్ బుక్ చూపించి
సో దాంట్లో పేర్లు నోట్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఆసరాగా తీసుకున్న వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించుతున్నారు. సో కావాలని కక్షపూరితంగా ఎవరి పేరు ఉంటే ఎవరికైతే కోపం ఉందో వాళ్ళ పేరు రాసుకోవడం, వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే వాళ్ళ మీద వంశీ కావచ్చు, అలాగే మొన్న జరిగిన అరెస్టులన్నీ కూడా అలాగే జరిగినాయని చాలామంది ఆరోపించారు. సో మరి దీనికి అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి, ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయడానికి. సో ఈ రెడ్ బుక్ అనేది ఎందుకు పెట్టారు, సో ఎవరెవరు పెట్టారు అనేది ఒక్కసారి వచ్చిన వీడియోలు చూద్దాం. అబ్బాయి కొడుకు నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు అయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గారైనా, నా కొడతల్లారా రాత్రి రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడు, రాసి పెట్టుకుంటా. అందరికీ నమస్కారం. సో చూసారు కదండి, ఇతను ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బోరగడ్డ అనిల్. సో ఆయన ఇన్ని అరాచకంగా ఎంత మాట్లాడో చూశారు కదా. సో మరి ఇలాంటి మాట్లాడి అంటే ఇలాగా దూషించే వాళ్ళని రౌడీలాగా ప్రవర్తించిన వాళ్ళందరినీ ఒక చిట్టా రాసుకున్నారు. వాళ్ళని మాత్రమే అంటే ఇది కక్షపూరితంగా చెయ్యాలనుకుంటే మరి బాబు గారిని అరెస్ట్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. మరి అధికారం వచ్చి 1 year అవుతుంది, ఎప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతసేపు అండి, పక్కా ఆధారాలతో చేద్దామని ఇప్పటిదాకా ఆగారు. సో ఇలాంటి వాళ్ళని ఇది ఒక్క వీడియో కాదు, ఇంకా చాలా అంటే ఈ ఒక్క వీడియో మాత్రం నేను ప్లే చేస్తున్నాను, ఇంకా చాలామంది ఒక్కరే కాదు, ఎవరు పోసాని కృష్ణమురళి కావచ్చు, అలాగే మరి కొడాలి నాని కావచ్చు, ఎంత నీచంగా మాట్లాడారంటే అంటే ఒక్కొక్కటి వింటే రక్తం ఉడికిపోయేంత అలాగా. సో వాటన్నిటిని సహించి ఈ రెడ్ బుక్ అనేది ఆపాదించి సో దాంట్లో ఎవరైతే తప్పు చేశారో పూర్తి ఆధారాలతో మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో రెడ్ బుక్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా. ఓకే, సో కూటమి ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అయింది కదా, మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేశారు? సో మీ అభిమానులైనా మీరు ఏమైనా గెలుచుకున్నారా లేదో ఒకసారి చూద్దాం ఒక్క వీడియోలో. జగన్మోహన్ రెడ్డి అభిమాని నిజంగా చెప్తున్నాను, యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాం, నాశనం చేసి దింగాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, ఏముందండి అన్ని బొక్కలు పెట్టి పోయాడు, ఏం లేదు అన్ని చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్ని సెర్చ్ చేసుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే పుట్టుకు రావు కదా, ఇంకా అప్పులు చేసి ఎవడైనా ఇస్తాడు, బోర్డు కప్పులు తగ్గని చెప్పండి. సో చూసారు కదా, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళే ఇలా మాట్లాడారు. అంటే ఎంత విసిగించేశారో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఏళ్ళు అధికారం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ దోచేసి ప్రజలకు ఏం న్యాయం చేయకుండా, అసలు ఒక నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా చూపించకుండా ఎంతైతే అంత అలా దోచేస్తూ తన ఇష్టారాజ్యం చేస్తారు. సో మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటున్నారు కదా, దాని గురించి కూడా ఒక వీడియో చూద్దాం. ఇప్పుడు అది లేకుండా వాడిని డబ్బులు లేకపోయినా ఎవరు లేకుండా 5 రూపాయలు ఎడితే ఎవరు వస్తారు తినొచ్చు. చంద్రబాబు ఆయన ధర్మరాజు కదా, ధర్మరాజు అంటున్నారు చంద్రబాబు. ఆయనకి అన్నం పెడితే ఇంకా ధర్మం ఏంటి అసలు? ఇది డబ్బు ఇచ్చేది కాదు ధర్మం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ధర్మం అంటే ఇది అన్నదానం అంటే ఏంది? అన్నం దీనికోసం కదా మనం బతికేది. అన్నం లేకుండా చేస్తే ఏం చేయాలి? అనుకోవాలి ఏ రకాలు పెడుతున్నారు, పప్పు ఒకటి, పప్పు సాంబార్, పెరుగు, కూరగాయ, 4 రకాలు ఇస్తారు. చంద్రబాబు గారు మీకోసం ఈ పథకం పెట్టారు కదా, అంటే ఇంతకు ముందు ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు. ఆయన వల్ల ఎంతోమంది అన్నం తింటాం, ఈ అన్నం కట్టుబట్టి ఎంతోమంది 1 రూపాయలు 2 రూపాయలు వస్తూ ఉంటున్నాం. ఇప్పుడు అది లేకుండా చూసారు కదండి, ఈ ఒక్క వీడియో చాలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని. సో మరి ఎంతోమందికి ఎలాంటి అంటే ఆయన మాటలు విన్నాం కదా, అన్నమే కదండి అన్నిటికీ మూలము, అన్నం ఉంటే చాలు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవడు చూస్తాడు అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అందరికీ డబ్బులు ఇచ్చి అలవాటు చేశారు కదా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నం పెట్టాలి కదా ముందు. సో మరి అన్నం నోటి దగ్గర నుంచి లాగేయకూడదని చెప్తున్నారు. ఆయన మొహంలో చెప్పొచ్చండి అంటే ఎంత సంతృప్తిగా ఉన్నారు అంటే ఆయన ఒక్కరి ద్వారా మరి అంటే ఎన్ని 200 పైచీలకు ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్లు. ఎంతమంది పేదలు అంటే మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, అంటే పూట గడవని వాళ్ళు ఒక 5 రూపాయలు ఆయన చెప్పిన విధంగానే 5 రూపాయలు అడిగితే ఎవరొకరు ఇస్తారో ఆ 5 రూపాయలు ఇచ్చి అన్నం తినొచ్చు కదా అంటున్నారు. సో దీన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీస్తారండి. ఎంతోమందికి ఇలాంటి పేదలకు అన్నం దొరకకుండా చేస్తారు. ఈ ఒక్కటి చాలదండి కూటమి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పడానికి. ఇవే కాదు చాలా ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలో ఏం చేశారు అంటే మరి పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. ఇవే కాదు ఇంకా చాలా చేశారు. సో పెన్షన్ అయితే పెంచడం జరిగింది 4,000 రూపాయలకి. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తున్నారు. ఎప్పటికీ ఈ 5 సంవత్సరాలకి 3,000 చేశారు. అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 4,000, అంతకుముందు 3,000, ఇవి కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఇంకా చాలా ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రోడ్లు అండి. రోడ్లు నేను ఇప్పుడైతే వీడియో చూపించలేకపోతున్నాం కానీ అంటే ఎంత దారుణంగా 5 ఏళ్ళు కూడా ప్రజలు ఎంత నరకం అనుభవించారో సంక్రాంతి పండగ కల్లా రోడ్ల కళ అయితే నెరవేరింది.
సో ఎక్కడెక్కడి నుంచో మరి పొట్టకూటి కోసం ఎక్కడికో వెళ్ళి పండగకు వస్తారు కదా. సో అప్పుడు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ రోడ్డు చూసి అందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ వీడియోలు కూడా మనకు బాగా వైరల్ అయ్యాయి. సో అభివృద్ధి అంటే రోడ్లేనా అని చాలామంది అన్నారు. నడవాలంటే రోడ్డు కావాలండి. అభివృద్ధి అంటే ప్రయాణించడం, ముందుకు ప్రయాణించడం. ఆ ప్రయాణించడం రోడ్డు ఎంతో అవసరం కదా. సో ఇవే కాదండి, చాలా మంచి పనులు అయితే చేయడం జరిగింది. సో ఈ 1 ఇయర్లో చూసారు కదా, అటు విద్య అలాగే ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఎన్ని మంచి పనులు చేశారు, అలాగే మరి గతంలో ఏమేం చేశారో అన్నీ చూస్తాము. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.